ఇప్పుడు మీరు అన్న దాంట్లో లాజిక్, మ్యాజిక్, సమ్ సార్ట్ ఆఫ్ వాట్ ఈస్ దిస్ ఇట్లా మనం మాట్లాడితే ఒక క్వశ్చన్ ఏంటంటే హిందుత్వం బేసికల్గా మాది మతం కాదు, మాది ఒక ధర్మం అని చెప్పి మనము గట్టిగా మాట్లాడుతాం. కొంచెం క్లారిటీగా కావాలి జనాలకి, ఇది లోపలికి పోవాలని. అంటే మతం అంటే ఏంది, ధర్మం అంటే ఏంది, ఇది ఫ్యాక్చువల్గా మనం తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు అసలు శరీరం అంటే ఏంది, వేసుకున్న డ్రెస్ ఏంది, నీ లోపల ఉన్న ఆత్మ ఏంది. అవును. సో మనకి ప్రపంచంలో రెండే కనిపిస్తాయి, ధర్మము, మతము. ధర్మము అంటే దారి చూపేది అని, మతము అంటే మతి నుంచి పుట్టింది అని. ఇప్పుడు మతము అంటే చాలా మందికి ఇస్లాం, క్రిస్టియానిటీ, బుద్ధిజం ఇవే కనిపిస్తున్నాయి. కానీ సనాతన ధర్మంకి ప్రామాణికం ఏంటి? వేదం. వేదం చెప్పింది ధర్మం కదా. అందుకే కదా శివుడి వాహనం ధర్మం. అంటే నందిని మనము ధర్మస్వరూపంగా చూస్తాం. ఎందుకంటే ప్రతి యుగము, ఒక యుగం 4 పాదాల మీద నడిచింది, ఒక యుగం 3 పాదాల మీద నడిచింది, కలియుగానికి వచ్చినప్పుడు ఒకటే పాదం మీద నడిచింది. సో నందిని మనం ధర్మస్వరూపంగా చూస్తాం అన్నట్టు. ఈ ధర్మం మనకి ప్రామాణికం. ఇది చెప్పేది ఏంటంటే లైఫ్ ఎలా లీడ్ చేయాలి అని. మతంలో ఏముంటది, వాళ్ళకొకరు చెప్పారు, వీళ్ళది రాసుకున్నారు. మన దగ్గర అట్లా ఉండదు. ఎందుకంటే ఎవరో ఒక వాయిస్లో వచ్చింది, తను రాసుకున్నాడు, దాన్ని క్వశ్చన్ చేయలేదు. కానీ ధర్మంలో మీరు చూస్తే భగవద్గీతలో అర్జునుడికి కృష్ణుడికి మధ్యలో జరిగిన సంభాషణ సాక్షాత్తు విష్ణుమూర్తి, భగవాద్ అని అంటారు. వాద్ అని అంటే డిస్కషన్. సాక్షాత్తు పరిపూర్ణ అవతారమే వచ్చింది. ఈయననే వచ్చి అర్జునుడికి చెప్పినప్పుడు అర్జునుడు గుడ్డిగా వినాలి కదా. మరి భగవద్గీతలో అర్జున వాచ అని ఎందుకుంది అంటే అర్జునుడు మళ్ళీ రిటర్న్ క్వశ్చన్ చేస్తున్నాడు, వ్యక్తం చేసాడు. సనాతన ధర్మంలో క్వశ్చన్ చేసే రైట్ ఉంది, అది భగవంతుడినైనా సరే. వేరే దాంట్లో మీకు అది కనబడదు. ఎందుకు అని అంటే అది ఒకటి నుంచి పుట్టింది కాబట్టి వాడు ఎట్లా చెప్తే దాన్నే ఫాలో అవ్వాలి. ఒక చిన్న క్వశ్చన్, అంటే మీది నాది సినర్జీ బాగా కలుస్తుంది కాబట్టి క్వశ్చన్ చేసే తత్వము సాక్షాత్తు ఆ పరబ్రహ్మ స్వరూపమే మనకి ఇచ్చిండు కాబట్టి కురుక్షేత్ర సాక్షిగా అందరినీ క్వశ్చన్ చేస్తాం, అన్నిటినీ క్వశ్చన్ చేస్తాం అని చెప్పి అలా ఆ క్వశ్చనే ధర్మం అయిపోయిందా అని చెప్పి మాట్లాడతారు. సో దీని మీద మీరు ఏమని చెప్తారు? అంటే న్యాచురల్గా ఐ మీన్ దిస్ ఈజ్ జస్ట్ డిస్కషన్ అని నేను అంటున్నా, యాత్ర అని అంటున్నా. ఈ యాత్ర చాలా క్లారిటీగా అప్రహెన్షన్స్ ఎంతమందికి ఎంత తొలగిస్తే అంత బెటర్ అని నేను అనుకుంటున్నా ప్రమోద్ భాయ్. సో నేను ఒక నిజ జీవితంలో వచ్చే ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతున్నా, ఎట్లా అంటారు? సో ఇప్పుడు భగవద్గీతలో ఒక శ్లోకం ఉంటుంది, తద్విత్తి ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవయ అని ఉంటుంది. ఇక్కడ ఏంటి, క్వశ్చన్ చేయడం వేరు, పరిప్రశ్న చేయడం వేరు. క్వశ్చన్ చేయడం అంటే అవతలకి ఎంత తెలుసా అని క్వశ్చన్ చేయడం, అప్పుడు ఈగో ఉంటుంది అన్నట్టు, అహంకారం ఉండేది. పరిప్రశ్నతో క్వశ్చన్ చేయడం అంటే భక్తితో క్వశ్చన్ చేయడం, నాకు తెలుసుకోవాలని ఉంది, నాకు తెలిసిందే కాకుండా నీ దగ్గర ఏమైనా తెలుసుకోగలుగుతానా అని చేసేది పరిప్రశ్న. అందుకే భగవద్గీతలో ఇది ఉంటుంది, పరిప్రశ్న అనే వర్డ్ ఉంటుంది అన్నట్టు. ప్రశ్న ముందు పరి అనే పదానికి అర్థమే లేదనుకో అన్న, ఎవడంటే వాడు ఏది పడితే అది క్వశ్చన్ చేస్తాడు. అట్లనే అర్జునుడు డైరెక్ట్ క్వశ్చనే వేస్తా ఉన్నాడు అనుకో అన్న, కృష్ణుడు ఏం చెప్పాడు, దొబే అంటాడు. కానీ అక్కడ పరిప్రశ్న చేశాడు, అంటే భక్తితో క్వశ్చన్ చేశాడు. భాగవతము వచ్చింది అట్లనే. ఎక్కడ వ్యాసుడికి నారదుడికి మధ్యలో జరిగిన సంభాషణ భాగవతం, అప్పుడే రాయడం జరిగింది అన్నట్టు. రామాయణం తీసుకుంటే వాల్మీకి మహర్షి నారదుడికి జరిగిన సంభాషణ. అందుకే మీరు వాల్మీకి మహర్షి రామాయణంలో ఫస్ట్ శ్లోకం చూస్తే ఇదే ఉంటది, తపః వాక్కాయ నిరతం తపస్వి వాగ్విధాంవరం నారదం పరిప్రపచ్చ వాల్మీకి మునిపుంగవం అని ఉంటది. నారదం పరిప్రపచ్చ అని ఉంది. అంటే మళ్ళీ చూడండి, పరిప్రశ్న. వాల్మీకి మహర్షి నారదుడిని పరిప్రశ్న చేస్తున్నారు, భక్తితో క్వశ్చన్ చేస్తుండే కాబట్టి నారదుడు అక్కడికి వెళ్ళారు, ఆయనకి చెప్పారు 100 శ్లోకాల్లో రామాయణం నిమాల మంత్రంగా. సో మన దాంట్లో పరిప్రశ్న ఉంటుంది. ప్రశ్న చేసేవాడు ఎవడైతే ఉంటాడో వాళ్ళు ఇప్పుడు బయట మనకు కనిపిస్తూ ఉంటారు కదా, విశ్వాసం లేకుండా ప్రశ్న చేసేవాడు, విశ్వాసంతో ప్రశ్న చేసేవాడు పరిప్రశ్న చేస్తాడు భక్తితో. సో ఇది మన దాంట్లో ఉంది. అందుకే మీరు ఎక్కడ చూసినా సరే అవసరం ఉన్నప్పుడు మాత్రమే జ్ఞానం ఇస్తారు. ఇప్పుడు ఎవడైతే ఈగోతో క్వశ్చన్ చేస్తున్నాడు, అహంకారంతో క్వశ్చన్ చేస్తున్నాడు, వాడికి ఎవడో ఆన్సర్ ఇచ్చినట్టు మన దగ్గర చరిత్రలో ఉండదు. దాని యక్ష ప్రశ్నలు అంటే 2 రకాలు ఉన్నాయి, ఈగో ఒకటి ఉంది, ఒకటి డౌట్ తో ఉండదు, ఇంకొకటి మనని హేళన చేయకుండా. ఇప్పుడు అక్కడ అర్జునుడికే ఎందుకు పెట్టారు? మొత్తం పాండవులు 5 మంది, మరి 5 మందిని కూర్చోబెట్టి చెప్పొచ్చుగా భగవద్గీత, అర్జునుడికే ఎందుకు చెప్పారు? సమర్పించుకున్నాడు ఆయన కాదు, అర్జునుడు పరిప్రశ్న చేసే స్థితిలో ఉన్నాడు కాబట్టి. ఎందుకు అని అంటే అందరూ క్లారిటీతోనే వచ్చారు యుద్ధానికి, కానీ యుద్ధంలోకి రాగానే అప్పటి వరకు కనపడని అన్నదమ్ముళ్ళు వీళ్ళందరూ రిలేషన్ అర్జునుడికి గుర్తొచ్చింది.
మిగతా నలుగురు పిచ్చ క్లారిటీతో ఉన్నారు, ఏదైనా యుద్ధమే చేయాలి అని. కానీ అర్జునుడు సంశయంలో పడ్డాడు. క్లారిటీ ఉన్నోడికి జ్ఞానం ఇచ్చాడు అనుకో, వాడు పరిప్రశ్న చేస్తాడా? చెప్పింది గుడ్డి వింటాడు. అప్పుడు లోకానికి ఏమైతుంది, ఇది ఒక మతం లాగా వెళ్ళిపోతుంది. క్వశ్చనింగ్ లేదు కాబట్టి, గుడ్డిగా వింటున్నాడు కాబట్టి. అర్జునుడిని ఎందుకు సెంటర్ లాగా పెట్టుకున్నారని అంటే, సంశయంలో పడ్డోడికి నువ్వు జ్ఞానం ఇచ్చావు అనుకో అన్న, వాడు పరిప్రశ్న చేస్తాడు. కాబట్టి అర్జునుడికి చెప్పారు, మిగతా వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళకి క్లారిటీ ఉంది కాబట్టి. మతం తీసుకుందాం. మతము అని అంటే ఏంటి, ఒక మతి నుంచి పుట్టింది అని, అంటే ఒకటి థాట్ ప్రాసెస్ నుంచి పుట్టింది అని. మనకేంటి ముస్లిము, క్రిస్టియన్ ఇవే కనిపిస్తున్నాయి చాలా మందికి. కానీ ఆదిశంకరాచార్య రాకముందు భారతదేశంలోనే 72 అవైదిక మతాలు ఉంటుండే. వేదంలో చెప్పిన ధర్మాన్ని అతిక్రమించకుండా ఫాలో అయ్యేది ధర్మం. వేదంలో చెప్పిన ధర్మాన్ని వాడికి నచ్చినట్టు అర్థం చేసుకొని సపరేట్ అయ్యి ఒక సెక్ట్ లాగా ఫామ్ అయ్యేది మతము. అంటే మతం ఆల్రెడీ భారతదేశంలో ఉంది. ఎందుకంటే వేదంలో ఒకటి చెప్తే బుద్ధిజం సపరేట్ అయిపోయింది, జైనిజం సపరేట్ అయిపోయింది, చారువాకులని సపరేట్ అయ్యారు. ఇట్లా డిఫరెంట్ 72 అవైదిక మతాలు వచ్చినాయి. మరి వాళ్ళతో ఆదిశంకరాచార్య డిబేట్ చేసి అసలు వేదంలో చెప్పింది మీరు అనుకుంటుంది కాదు ఇది అని చెప్పారు. అందుకే బుద్ధిజం తట్టుకోలేక పారిపోయింది భారతదేశంలో నుంచి. లేకపోతే ఇప్పుడు మీరు నేను కూడా బొట్టు పెట్టుకోకుండా బుద్ధిజం లాగానే ఉండేవాళ్ళం, బుద్ధిస్ట్ లాగా ఉండేవాళ్ళం అన్నట్టు. సో ఇది వేదంకి ఇక్కడ ఈ భారతదేశం మీద ఉండే ఇంపార్టెన్స్ అన్నట్టు. సో మన దగ్గర మతాలు ఉంటాయి, సో బయటవి కూడా మతాలు. ఎందుకంటే మీరు ఇందాక నేను చెప్పిన ఎక్స్పీరియన్స్ అందులో ఎక్స్ప్లెనేషన్ ఉంది కదా, వాళ్ళకి ఒకటి వినిపించింది, వీళ్ళు రాసుకున్నారు. అయితే మతానికి ధర్మానికి ఉండే పెద్ద డిఫరెన్స్ ఏంటి తెలుసా? మతం ఉంటుంది, వాళ్ళు ఎక్స్పాండ్ అవుదాం అనుకుంటారు. ధర్మం ఉంటుంది, ఎక్స్పాండ్ అవ్వాలి అనుకోదు. అందుకే ఆదిశంకరాచార్య ఏం చేశారు, 1200 years బ్యాక్ అఖండ భారత్ ఉన్నప్పుడు మరి 4 పీఠాలు పెట్టినప్పుడు భారతదేశం బయట కూడా పెట్టొచ్చుగా. పాకిస్తాన్లో, ఆఫ్ఘనిస్తాన్లో పెట్టొచ్చు, బంగ్లాదేశ్లో పెట్టొచ్చు. బంగ్లాదేశ్ మొన్ననే కదా సపరేట్ అయింది, పాకిస్తాన్ కూడా కదా, నేపాల్లో కూడా పెట్టొచ్చు. కానీ ఎందుకు పెట్టలేదు, ఆయన బౌండరీస్ ముందే ఫిక్స్ చేసి పెట్టేశారు. ఎందుకంటే ఈ నేల మీద ధర్మం కాపాడాలంటే ఈ నేల మీదనే పుట్టాలి ఎవడైనా. కాబట్టి మీరు చూస్తే 4 పీఠాలు కూడా గుజరాత్ పీఠం బార్డర్లోనే ఉంటుంది, కేదార్నాథ్ పీఠం బార్డర్లోనే ఉంటుంది, పూరి పీఠం బార్డర్లోనే ఉంటుంది, శృంగేరి మాత్రమే కర్ణాటకలో దట్టు బార్డర్లోనే ఉంటుంది, కానీ అది కనెక్టెడ్ టు రామేశ్వరం. సో 4 బౌండరీస్లోనే ఉన్నాయంటే ఆదిశంకరాచార్యకి ఎంత తెలుసో ఆలోచించండి ఫ్యూచర్లో ఎలా ఉంటుంది భారతదేశం పరిస్థితి అని. అందుకే ఆ బౌండరీస్ దాటి లోపలికి ఆ బౌండరీస్ దాటి ఎవడు లోపలికి రావద్దు, మళ్ళీ అవైదిక మతాలు పుట్టొద్దని అక్కడ పెట్టారు అన్నట్టు. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే మనమే ఫారెన్ రూల్ని ఇన్వైట్ చేసినాం ఇండియాలోకి, అది మన ప్రాబ్లం. సో వాళ్ళది ఏంటంటే ఒకడు స్టార్ట్ చేశాడు, దాన్ని ఎక్స్పాండ్ చేయాలి, లేకపోతే ఎండ్ అయిపోతుంది అంతే కదా, ఎవడో వచ్చి ఆక్రమించుకుంటాడు, ప్రమోషన్ ఉండాలి. సో కాబట్టి కన్వర్జన్స్ అనేవి కంటిన్యూగా జరుగుతూనే ఉంటాయి. అందుకే ప్రతి దేశం 50 సంవత్సరాల తర్వాత ఇస్లామిక్ నేషన్, క్రిస్టియన్ నేషన్ అయిపోయింది. కానీ భారతదేశం 1000 years అయినా సరే ఫారెన్ రూల్లో ఉన్నప్పుడు, అంటే ఫారెన్ రూల్ అంటే అందరూ బ్రిటిష్ అనుకుంటారు, ముస్లిమ్స్ది ఫారెన్ రూల్ కదా. మరి 1000 years కూడా తట్టుకుంది అని అంటే ఈ నేల మీద ఉండే ఏదైతే ధర్మం మూలం ఉందో అది ఎంత కనెక్టెడ్ అయిపోయి ఉంటారు మన వాళ్ళు, దాని మీద ఎంత విశ్వాసం అనేది ఉంటుంది, ఒక అమ్మలాగా చూసుకున్నారు ధర్మాన్ని. కాబట్టి అమ్మ మీదకి ఎవడన్నా వస్తే ఎలా అయితే మనం అగ్రెసివ్గా వెళ్తామో, ధర్మం మీదకి వచ్చినప్పుడు అలానే అగ్రెసివ్గా వెళ్ళి కాపాడుకున్నారు. కాబట్టి ఈ ఒక్క నేల మీద ఇంకా ధర్మం అనేది నించుంది.